గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి. కేంద్రంలో పలుకుబడి ఉంది అని బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది చంద్రబాబు నాయుడు భ్రమే అవుతుంది అని ఈ ప్రాజెక్టు విషయంలో టెక్నికల్, లీగల్, పొలిటికల్ మూడు పద్ధతుల్లో పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఎవరిపైన పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే అభ్యంతరం ఎందుకని, ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందామని, మిగిలిన నీటినే వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం కేటాయించిన చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చొని మాట్లాడుకుందామని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వీటిని ఏపీ తెలంగాణ రెండు వాడుకోవచ్చన్నారు. కృష్ణా నదిలో మాత్రం నీళ్లు తక్కువగా ఉన్నాయని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెప్పారు. తెలంగాణ పైన ఉందని, కింద ఉన్న ఏపీ సముద్రంలోకి వెళ్లే నీళ్లు వాడుకుంటే ఇబ్బంది ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తానే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాననే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోని దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా తాను మొదలుపెట్టిన ప్రాజెక్టులేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకొని బాగుపడాలి అని కోరుకుంటున్నానని, గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు. తాను క్రియేట్ చేసిన హైదరాబాద్ ఎకోసిస్టమ్ బాగా పనిచేసి తెలుగు జాతికి ఉపయోగపడుతుందని, ఇది ఓ రాజకీయ నాయకుడిగా తనకు ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన విజన్ వల్లే తెలంగాణ దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రంగా మారిందన్నారు. కానీ తాను ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో నగరం తెలంగాణకు వెళ్ళిందని, తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని, ఇది తనకు హ్యాపీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక బనకచెర్ల విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామని అంటున్నారని చెప్పారు.